హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి. మేకింగ్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం పదండి. చికెన్ ఫ్రైని తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోనే 3 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కాస్త వేగాక 2 పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోని 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూతతో కవర్ చేస్తూ మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు, అంటే కనీసం ఒక 30 సెకండ్ల పాటైనా కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా వేగాక క్లీన్ చేసి ఉంచుకున్న 1/2 కేజీ చికెన్ని వేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1 రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూతతో కవర్ చేస్తూ మీడియం ఫ్లేమ్ మీదే మధ్యలో ఇలా కలుపుకుంటూ చికెన్ని వేయించుకోండి. చికెన్లో ఉన్న వాటర్ ఎగిరిపోయి ఆయిల్ ఇలా పైకి సెపరేట్ అయ్యేంత వరకు చికెన్ని బాగా వేయించండి. చికెన్ ఇలా బాగా వేగడానికి మినిమం 7 నుండి 8 నిమిషాల పాటైనా టైం పడుతుందండి. చికెన్ ఇలా బాగా వేగాక 2 టమాటాల్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఇలా మెత్తబడి బాగా వేగాక అందులోనే 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే చికెన్ని మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. చికెన్ ఇలా బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, మరొక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీదే కలుపుతూ వేయించండి. ఇలా లాస్ట్లో నెయ్యిని వేసి చికెన్ ఫ్రై చేయడం వలన చికెన్ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి. చివరిగా సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి చికెన్ ఫ్రైని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.